V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సైరన్ మోతలకు అడ్డుకట్ట వేస్తాం, వాహనాల తనిఖీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు. విద్యతోనే కుటుంబ ఆర్థిక ప్రగతి సాధ్యం, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో పని చేయాలి, అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న మూలక్ష్మమ్మ జాతర బ్రహ్మోత్సవాలు. 7 గ్రామాల పొలిమేర దేవతలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిబంధనలకు విరుద్ధంగా సైనర్లు మోగిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపిజి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు 450 వాహనాలు సైరన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది తొలిసారి కావడంతో సైరన్లు తొలగించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. రెండోసారి వాహనం పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అత్యవసర సైరన్లు, ప్రోటోకాల్ అంబులెన్స్లు వాహనాలు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. అంబులెన్స్లు కూడా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే సైరన్లు మోగించాలని సూచించారు. ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు తమ వాహనాలకు సైరన్ పెట్టడమే హోదాగా భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సైరన్లు, మైక్లు వాడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతల అనుచరులని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తమ వాహనాల్లో సైరన్లు, మైక్రోఫోన్లు, ఇతర పరికరాలను అమర్చుకున్న దాదాపు 420 మందికి నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. విద్యతోనే కుటుంబ ఆర్థిక ప్రగతి సాధ్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. జగనన్న వసతి దీవెన కింద జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదువుతున్న 32,316 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు చెందిన 29,180 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు 30.96 కోట్ల నిధులు జమ చేశామని తెలిపారు. అనంతపురం జిల్లా నార్పల బహిరంగ వేదిక నుంచి జగనన్న వసతి పథకం కింద 912.71 కోట్ల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ ఆర్ నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపవరం, పలువురు విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు. లంకా గ్రామాల భూములను అనుభవిస్తున్న వారి భూమి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారులకు ఆదేశాలు చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనితీరుపై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం సమగ్ర వివరాలను అసైన్డ్ కమిటీ అందజేయాల్సి ఉందన్నారు.
మే 2వ తేదీలోగా స్పష్టమైన నివేదిక తమకు అందించాలని సూచించారు. రీసర్వేలో 2200 మంది భూ హక్కుదారుల ఫోటోలను అనుసంధానించలేకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూకు సంబంధించిన ఆర్టీలే స్పందనతో అధికంగా వస్తున్నాయని అన్నారు. స్పందనలో వచ్చే ఆర్టీలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. రీసర్వే ప్రక్రియలో పురోగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. So that is regarding these are the important works for us. Lanka lands resurvey progress, stone plantation and missing photos మీద రివ్యూ చేయడం జరిగింది సార్. స్టోరీ ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా మెయిన్గా ఒక 4 పాయింట్స్. ఒకటి స్టోన్ ప్లాంటేషన్ వరకు ఇక నామినల్గా లాస్ట్లో పెండింగ్ ఉంది. సో దీన్ని మే 10th లోపు కంప్లీట్ చేసుకోవాలి. సో దిస్ ద యాక్చువల్లీ ఎక్కువ పీరియడ్ ఇది, బట్ అని వాళ్ళకి ముందే అయిపోతుందని తెలుసు. తహసీల్దార్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో స్టోన్ ప్లాంటేషన్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మే 10th లోపు కంప్లీట్ చేసుకోవాలి. మే 5th మ్యాక్సిమం 10th, అంతవరకు అంటే అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దెన్ సెకండ్ థింగ్, లంకా ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్. సో అసైన్మెంట్ కమిటీ, అసైన్మెంట్ రివ్యూ కమిటీ వచ్చేసి it is on May 2nd assignment review committee ఉంది కాబట్టి I request all the tahsildars who are having this assigned land ఏదైతే ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడంతా కూడా వెరిఫై చేసుకొని ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎమ్మెల్యేస్తో మాట్లాడి సో ఇమ్మీడియట్గా May 2nd ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ డిఆర్సీ మీటింగ్కి వస్తున్నారు. ఆ రోజు ఈ మీటింగ్ కూడా ఉంటుంది. I request the జాయింట్ కలెక్టర్ గారు is the convener for that meeting. సో తహసీల్దార్స్తో మాట్లాడి ఆ రోజుకి May 2nd నాటికి అసైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ కావాలి. సో పెండింగ్ ఏదైనా సబ్ డివిజన్ వర్క్, ఎఫ్ఎంబి వర్క్, పాస్బుక్స్ అన్ని ప్రిపరేషన్తో చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ దట్ ఎంజాయ్మెంట్ సర్వే అండ్ ఎఫ్ఎంబి సబ్ డివిజన్ వర్క్ అంతా కూడా అయిపోవాలి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లంకా ల్యాండ్స్కి సంబంధించి ఇంకేదైనా ఎంజాయ్మెంట్ సర్వే కానీ అదే సబ్ డివిజన్ వర్క్ అనేది పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకోండి లంకా ల్యాండ్స్ సంబంధించి. ఓకే, సో లేదు. సో మిస్సింగ్ ఫోటోస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వెబ్లాండ్లో ఉంటే వచ్చి ఉండాలి. లేదు ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటోగ్రాఫ్ వచ్చేయాలి. సో ఇన్ కేస్ అటువంటి జరిగిన టైంలో వాళ్ళ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ కలెక్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంతవరకు మిస్సింగ్ ఫోటోస్ ఎన్ని ఉన్నాయి, 2200 దాకా ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ రీసర్వే తహసీల్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీతో పెట్టి క్లోజ్ చేయాలి. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ రీసర్వేలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి ఇమ్మీడియట్గా May 10th లోపు అన్నీ కంప్లీట్ కావాలి. ఒకటి స్టోన్ ప్లాంటేషన్, రెండోది ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో అన్ని మార్కెట్స్ కలెక్ట్ చేసుకొని వెబ్లాండ్ 2 పోర్ట్ చేసుకోవడం. వెబ్లాండ్ 2 పోర్ట్ అయిన తర్వాత ఫర్దర్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం. ఇది బేసిక్గా వెబ్లాండ్ మన రీసర్వేలో ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి డేటా. సో అదే సార్ ఆల్రెడీ జేసీ గారు మీరు రివ్యూ తీసుకున్నారు. జస్ట్ ఐ వాంట్ టు సమ్మరైజ్ ద పాయింట్స్. జేసీ గారికి ఈచ్ ఇష్యూలో ఒక్కొక్క దాన్ని మీరు వెరిఫై చేసుకొని ఒక ఎస్ఓపి లాంటిది ఉండాలి. అంటే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని 7 గ్రామాల ప్రజలు శ్రీ ప్రసన్న మూలక్ష్మమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోనుగూరు, చిల్లెపల్లి, బేమన్నపల్లి, వెడంగపల్లి, వడ్డేపల్లి, గోలందిండ్లు, పలార్లపల్లికి చెందిన గ్రామస్తులు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ నెల 17 నుంచి 25 వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7 గ్రామాల పొలిమేర దేవతలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి జంతు బలులు సమర్పించారు. జాతర చివరి రోజున ప్రజలందరూ కలిసి అత్యంత వైభవంగా అమ్మవారికి దీపారాధన, పొంగలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు, ప్రజలకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వేడంగపల్లి సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి మాట్లాడుతూ ప్రతి ఏడులకోసారి 7 గ్రామాలకు చెందిన ప్రజలందరూ కలిసి మూలక్ష్మమ్మ అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
వస్తారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెంలో మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్లపాలెం సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా, వాలంటీర్ల వ్యవస్థ బాగుందా అంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల మద్దతు కోరుతూ బ్రోచర్లను అందజేసి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు ఇంటింటికి అంటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షుడు, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, కర్లపాలెం జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు ఆసిఫ్ అలీ, అమీర్ బేగ్, తాండ్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కుర్మైపల్లి గ్రామ పంచాయతీ సచివాలయ పరిధిలో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రారంభించారు. కుర్మైపల్లి సర్పంచ్ హేమా వివేక్, ఎంపీటీసీ హిందూ శేఖర్ రెడ్డితో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ద్వారా అందుతున్న పథక సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుర్మైపల్లి సచివాలయం పరిధిలోని నాయకులు ఆనంద్ రెడ్డి, సతీష్ రెడ్డి, జగదీష్ దొరసామిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పాలారు రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్, జిల్లా సేవాదల్ కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లెడ్పల్లి సర్పంచ్ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ హటావో దేశ్ కో బచావో ఇంటింటికి సిపిఐ ప్రచారం నిర్మల్ పట్టణం విశ్వనాథ్ పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలకు కలపత్రాలు అందించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు ఎస్ విలాస్ మాట్లాడుతూ తాము చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని కార్పొరేటర్లకు తాకట్టు పెడుతుందని, రైతులు, కార్మికులు, యువకులు సుఖంగా లేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఆర్టీసీలోని యూనియన్ కార్యకలాపాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ఎన్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఎస్ఎన్ సాయి, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ భూక్య రమేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గే అనంతరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో చెప్పిండు, ముఖ్యంగా నినాదం. ఎందుకంటే బీజేపీ మతవాద పార్టీగా మతాన్ని ఆలంబనగా చేసుకొని దేవుళ్ళ పేరు చెప్పి వాళ్ళు హిందువులను గందరగోళ పరిస్థితి చేసే పరిస్థితి ఉన్నది దేశంలో. ఇవాళ దేశ పరిస్థితి చూస్తే ఇవాళ పరిస్థితి మీకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నామంటే బీజేపీ అనేది పాలనలో కూడా కార్పొరేట్ శక్తులకు 14-15 లక్షల కోట్ల రూపాయలు, అంటే మన నిర్మల్ జిల్లా చుట్టివి 100 జిల్లాలను ఏర్పాటు చేసేంత సామర్థ్యం ఉన్న డబ్బును కేవలం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకే ఈ రుణమాఫీ చేయటం జరిగింది. వీళ్ళంతా బ్యాంకులను మోసం చేసి వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపోయిన వ్యక్తులు అనేక మంది ఇంటికి రావటం లేదు. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు ఇంటింటికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు. అది 9 ఏళ్ల కింద. 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. దానికి మనం చూస్తున్నది ఏంటంటే కార్పొరేట్ శక్తులకు మనకు 15 లక్షలు వేయకపోగా వాళ్ళకి 15 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రుణమాఫీ చేయటం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు. ఆ బ్యాంకులను దివాలా తీయడం జరిగింది. అదే రకంగా ఏ దాన్ని కూడా వదలకుండా అన్నిటి తమకు అనుకూలమైన వ్యాపారస్తులకు, కార్పొరేట్ శక్తులకు వాళ్ళు అండగా ఉంటున్నారు. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కార్మికులకు కానీ ఏ విధమైన ఇది చేయటం లేదు. గత 2 సంవత్సరాల కింద మనం చూసినాం. రైతులు కూడా 13 నెలల పాటు రోడ్లపై ఉండి, ఎక్కడనే ఉండి, వర్షంలో, చలిలో, ఎండలో ఉండి సమ్మె చేసి వాళ్ళు ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిండ్రో ఆ చట్టాలను రద్దయ్యే వరకు దాదాపు 1700 మంది చనిపోవటం జరిగింది. దాంట్లో ఒక మినిస్టర్ కుమారుడు ఒక 6-7 మందిని తన కారు ద్వారా పాశవికంగా తొక్కించి చంపేయటం జరిగింది. ఇవన్నీ మన కళ్ళ మూట్లా ఉన్నాయి, మనకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జనాలతో అందరితో మేము కోరుకునేది ఏంటంటే సిపిఐ సెక్యులర్ పార్టీ ఇది మత సామరస్యాన్ని కోరుకుంటుంది. కాబట్టి మీరంతా కూడా సిపిఐని బలోపేతం చేయాలి, సిపిఐని ఆదరించాలని చెప్పి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఆలోచించాలని చెప్పి మీ అందరితో మనం ఇంటింటికి సిపిఐ 2వ రోజు విశ్వనాథ్ పేటలో ఈ యొక్క ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ పట్టణంలో అన్ని వార్డులలో ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. నిర్మల్ పట్టణ ప్రజలు సిపిఐని ఆదరించి సిపిఐని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున్న పరిస్థితులలో అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షాలు కేవలం వ్యాపారస్తులకు, కార్పొరేట్ సెక్టర్స్కు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. 142 కోట్ల మంది జనాభా ఉన్న దాంట్లో కేవలం 100 కుటుంబాలకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు అనుకూలంగా ఉంది. లక్షలాది కోట్లు, 14 లక్షల కోట్లు కార్పొరేట్ సెక్టర్స్కు మాఫీ చేయడం జరిగింది. అదే రైతు రుణాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదు, రైతు రుణాలు మాఫీ చేయమంటే మాఫీ చేయడం లేదు, రైతులకు సబ్సిడీలు ఇవ్వమంటే
ఇవ్వడం లేదు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వంటే ఇవ్వడం లేదు. అటువంటిది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కార్మికులకు అదేవిధంగా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. సామాన్య ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా రద్దు చేసి దాన్ని కూడా వ్యాపారస్తుల చేతిలో పెట్టేటి ప్రయత్నాలు చేయడం, కుట్ర చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసి మరి బీజేపీని ఎందుకు ఉంచాలనేది ప్రజలకు అవగాహన కల్పించి బీజేపీని దించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ఈరోజు సిపిఐ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయాలని పిలిపిస్తున్నాం. ఛత్తీస్గఢ్ దంతెనవాడ మావోయిస్టుల ఘాతకానికి 11 మంది పోలీసులు మృతి చెందారు. రహదారిపై మావోయిస్టులు మందు పాత్ర పేల్చారు. మృతులంతా డిఆర్జీ విభాగానికి చెందిన పోలీసులని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. ఈ సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. उपस्थिति की सूचना पर दंतेवाड़ा डीआरजी द्वारा एक अभियान संचालित की गई थी. अभियान के पश्चात तब जिला मुख्यालय दंतेवाड़ा वापस लौटा थे. इस दौरान आरमपुरी एवं समेली के बीच में डीआरजी गाड़ी को आईडी के माध्यम से माओवादी द्वारा टारगेट की गई. उस घटना में हमारे एक वाहन आईडी के चपेट मार गए थे. उसमें 10 डीआरजी जवान एवं एक सिविलियन ड्राइवर कुल 11 लोग का शहादत हो गई. अतिरिक्त इन्फोर्समेंट पार्टी सीआरपीएफ एवं डीआरजी घटनास्थल पहुंच गई है. अभी घटनास्थल से सभी शहीदों के बॉडी को इवैक्यूएशन का कार्रवाई की जा रही है. स्पॉट में सीनियर ऑफिसर्स का भी अभी पहुंच गए हैं. अभी लगातार सर्चिंग अभियान जारी है और घटनास्थल की जो निरीक्षण के पश्चात और संपूर्ण विवरण प्राप्त हो सकता है. బాపట్ల జిల్లా కర్లెపాలెం మండలం నల్లమోతువారిపాలెం శ్రీ సీతారాముల ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ గ్రామ ప్రెసిడెంట్ కుంట రత్నబాబు పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఏమినేని శంకర్ గౌడ్ స్వామి, తిరుపతిరావు, మరిదు వెంకటేశ్వర్లు, మురళి, సురగాని దుర్గాప్రసాద్, రమాదేవి, వెర్లంకయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె 14వ వార్డు కౌన్సిలర్ టీడీపీకి చెందిన అన్నె రామకృష్ణ హత్య కేసును ఛేదించినట్లు డీఎస్పీ టి మురళీకృష్ణ తెలిపారు. టీడీపీ ఫ్లెక్సీలు కట్టే విషయంలో గొడవలు పడి ఆ గొడవలు మనసులో పెట్టుకొని దండముడి ధరణి కుమార్ ప్రోద్బలంతో అతని అనుచరులు ఈ నెల 17వ తేదీ రాత్రి సమయంలో ఇసుకపల్లి రోడ్లో ఏడీపీ బ్యాంక్ వద్ద రాడ్లతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని భార్య సుధా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా 7 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్లను 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసినందుకు డీఎస్పీ టి మురళీకృష్ణ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ విజయ్ చంద్రతో సహా సిబ్బంది జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు అభినందించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసినందుకు డీఎస్పీ టి మురళీకృష్ణ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ విజయ్ చంద్రతో సహా సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. అందరూ కలిసి ఆయన పద్బలంతో జరిగినట్టు మనకు ఎఫ్ఐఆర్లో వచ్చింది. దాని మీద మరోగా మన పవన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ధరణి కుమార్ యొక్క ప్రోద్బలంతో ఆయన అనుసరులైన కొండేరు పవన్ బాబు, నిలవర్తి రాజేష్, ఉప్పల యోగేంద్ర, ఎప్పల్లె పాపారావు, దేవి శివపృథ్వీ మరియు తుమ్మల శివకృష్ణయ్య, కృష్ణ చైతన్య అనే 7 వ్యక్తులు ఆయన మీద హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టు, ఆయన చనిపోయాడని చెప్పి వెళ్ళిపోయి పారిపోయినట్టు తెలిసింది. ఈ యొక్క దాడికి కారణము టీడీపీ పార్టీలో వీళ్ళ మధ్య ఆధిపత్య కోరుంది. టౌన్లో అతను కౌన్సిలర్గా ఉన్నాడు, అతను టీడీపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆధిపత్యం టౌన్లో నా ఆధిపత్యం ఉండాలి, నా ఆధిపత్యం ఉండాలి. ఇద్దరు లక్ష్మీ దగ్గర కానీ, ప్రోగ్రామ్స్ దగ్గర కానీ అన్ని దగ్గర కూడా ఆధిపత్య పౌరులో ఆయన ఏదో విధంగా అంతమొందించాలి అనే ఉద్దేశం ఇప్పుడు మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అతని ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేస్తేనే మనం ఎక్స్పోజ్ అవుతాము, మన యొక్క పరిటాల విషయం ఎక్స్పోజ్ అయింది.
అతను మనని అన్నిటికీ ఎడదొగులుతున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ ప్రోటోకాలంతో వీళ్ళందరినీ ఉత్తేజపరిచి ఈ హత్యకి ధన్య కుమార్ కారణం అయ్యాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈరోజు సిఐ గారు 11 గ్రామాలలో అరెస్ట్ చేయడం జరిగింది. అందరినీ ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం, జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మొత్తం 6-7 వీళ్ళందరూ గంజాయి తీసుకున్నారని చెప్పనే. గంజాయి గారు మందు తాగి చేసామని చెప్పారు. గంజాయి అని చెప్పలేదు. దాని ఇన్వెస్టిగేషన్లో అందరూ మద్యం చేయించున్నారు. సార్ కంప్లైంట్ ఎంతమంది ఇచ్చారు సార్? వాళ్ళు ఎంతమంది మంది ఇచ్చారు? వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6 ఇచ్చారండి. మా ఇన్వెస్టిగేషన్ 7 అయ్యారు. మర్డర్ కేసు ఇచ్చినట్టు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైరన్ మూతలకు అడ్డుకట్ట వేస్తాం, వాహనాల తనిఖీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు. విద్యతోనే కుటుంబ ఆర్థిక ప్రగతి సాధ్యం, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో పని చేయాలి, అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న మూలక్ష్మమ్మ జాతర బ్రహ్మోత్సవాలు. 7 గ్రామాల పొలిమేర దేవతలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.